చూస్తున్నాం. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణరావు బదిలయ్యారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ గా సెక్రటరీగా ఉన్న రామకృష్ణరావు ఈ నెలాఖరుతో ముగియనున్న ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణరావు బదిలయ్యారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణరావు బదిలయ్యారు. ఈ నెలాఖరుతో ముగియనున్న సీఎస్ శాంతికుమారి పదవీకాలం. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణరావు, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణరావు ఈ నెలాఖరుతో ముగియనున్న ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. హారిక, ఈ నెల 30 సీఎస్ శాంతికుమారి పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త సీఎస్ గా రామకృష్ణరావును నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే 99 ఐఏఎస్ బ్యాచ్ కి సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ రామకృష్ణరావు గత 10 సంవత్సరాలుగా ఆర్థిక శాఖకు సంబంధించి ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన స్పెషల్ స్టేట్ సెక్రటరీగా కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. కీలకంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇటు బడ్జెట్ పెట్టడంలో కావచ్చు, ప్రభుత్వానికి ఆర్థికంగా సమకూర్చడంలో కావచ్చు, ఆదాయ సమకూర్చడంలో కావచ్చు, పలు విధాలుగా గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలో కూడా చీఫ్ సెక్రటరీగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రామకృష్ణరావు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ లు 5 ఉన్నప్పటికీ సమర్థుడు అంటే 1991 బ్యాచ్ చెందినటువంటి రామకృష్ణరావు పదవి కాలం ఇంకో 3 నెలలు ఉంటుంది. ఆయన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరో 3 నెలలు పొడిగిస్తారని చెప్పి ఏదైతే ప్రభుత్వ వర్గాలు తెలుస్తుందో, అయితే దాదాపు అంటే సీనియర్ ఐఏఎస్ ఉన్నటువంటి రామకృష్ణరావు రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే అంటే ఇటు సీఎం కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న కింది స్థాయి ఉన్న వారి అధికారులు కావచ్చు, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఇటు అంటే రాష్ట్రానికి సంబంధించి పరిపాలనను జాడి పెడతాడు. అదేవిధంగా కింద ఉన్న ఐఏఎస్లు కావచ్చు, ఇతర సెక్రటరీ కావచ్చు సమన్వయం చేస్తారనేటువంటి నమ్మకంతో రామకృష్ణరావుకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించినట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ గా సీఎస్ గా రామకృష్ణరావుకు సంబంధించి మెయిన్ గా ఇటు వికాస్ రాజు, అదేవిధంగా రామకృష్ణరావు మధ్య అంటే ఇద్దరికి ఛాన్స్ ఉంటుందని వచ్చినప్పటికీ ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి ఇటు రామకృష్ణరావు అయితే మొగ్గు చేసినట్టు తెలిసింది. ఎందుకంటే కేబినెట్ మంత్రులు దాదాపు అందరూ రామకృష్ణరావు పేరే చూపించినట్టు తెలిసింది. ఎందుకంటే రామకృష్ణరావు వివాద రహితుడు, అందరితోటి అంటే ప్రతి ఇటు ఎమ్మెల్యేలను కావచ్చు, అదేవిధంగా అధికారులను కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరిని రెగ్యులర్ గా కలుస్తుంటారు. ఆయా శాఖలకు సంబంధించి రెగ్యులర్ రివ్యూ చేస్తూ ఉంటారు. ఇటు అంటే ఒక వివాద రహిత ఐఏఎస్ ఎటువంటి ఇటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఐఏఎస్ ను చీఫ్ సెక్రటరీ నియమిస్తామని చెప్పి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30న ఇప్పుడు ప్రస్తుత సీఎస్ ఉన్నటువంటి శాంతికుమారి రిటైర్డ్ కాబోతున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్.